కూర్చున్నందరికీ నా వందనాలు. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము. మనం నేర్చుకుంటున్న అంశాల్లో తీద్దాం మన మూల వాక్యము. మన బ్రతికిన దేవుని కోసం, చనిపోయిన దేవుని కోసం. తర్వాత మన బ్రతుకు దేవుని కోసము, దేవుడి కోసమే జీవిస్తున్నాము అనే విషయాన్ని మనము నేర్చుకుంటున్న అంశాలు. మన ప్రార్థన ఏమై ఉండాలనుకున్నాం? ప్రార్థన కూడా ఏమవ్వాలి? ఇప్పుడు దేవుడిదే అవ్వాలి. ప్రార్థన కూడా దేవుని ప్రార్థనే అవ్వాలి. తీద్దాం సరే మత్తయి సువార్తలోంచి. కాబట్టి మీరు ఇలా ప్రార్థన చేయండి. పరలోకంలో ఉన్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపడాలి, నీ రాజ్యము రావాలి. ఇది యేసు ప్రభు వారి ప్రార్థన. మనం బ్రతికిన దేవుని కోసం బ్రతకాలి, మరణించాల్సి వస్తున్నా దేవుని కోసమే మరణించాలి. ఈ విషయాలు మనం నేర్చుకుంటూ వస్తున్న విషయాలు. మన ప్రార్థన ఏమవ్వాలి? దేవుని ప్రార్థన అవ్వాలి. అంటే మన ప్రార్థనని కాస్త కట్టిపెట్టి, దేవుడికి ఒక ప్రార్థన ఉంది, దేవుడు నేర్పించిన ప్రార్థన ఒకటి ఉంది, ఆ ప్రార్థన మనం చెయ్యాలి అనే విషయం మనం నేర్చుకున్న విషయంలో యేసు ప్రభు పేరు పరిశుద్ధపడాలి, తండ్రి పేరు పరిశుద్ధపడాలి అనే విషయాన్ని మనం నేర్చుకుని వచ్చాం. రెండో విషయం మనం నేర్చుకుంటున్నాము, నీ రాజ్యము రావాలి, వచ్చునుగాక అనే విషయాన్ని ప్రార్థన చేయమన్నాడు. అది యేసు ప్రభు రాజ్యము అని అనగా మనం ఏం నేర్చుకున్నాం? నీతి, ప్రేమ. యేసు ప్రభు రాజ్యం అంటే యేసు ప్రభు ప్రేమ రాజ్యము మనుషుల మధ్యన ఉండాలి, ఇద్దరు వ్యక్తుల మధ్యన ఉండాలి. దేవుని రాజ్యము అనగా ప్రభు ప్రేమ ఇద్దరి మధ్యన ఉండాలి, నిలిచి ఉండాలి అనే విషయాన్ని మనం నేర్చుకుంటూ వస్తున్నాం. కొన్ని సందర్భాలు మనం నేర్చుకుంటున్నాం. ఆ సందర్భాల్లో ఎలాగుంటున్నామని. యేసు ప్రభుని నమ్ముకున్నాము అని అంటే సరిపోదు, మందిరానికి వెళ్తున్నాము అని అంటే సరిపోదు. యేసు ప్రభు ఒక ఆలోచనను అడుగుజాడలో నడవకపోతే క్రైస్తవం. యేసు ప్రభు ఒక ఆలోచనలు, యేసు ప్రభు ఒక మాటల్లో మనం నడవకపోతే క్రైస్తవులం. చర్చికి వెళ్ళిపోతే క్రైస్తవుడు అయిపోడు, బైబిల్ కొనేసుకుంటే క్రైస్తవుడు అయిపోడు, ఆరాధనకు వచ్చేస్తుంటే క్రైస్తవుడు అయిపోడు. క్రైస్తవుడు ఎప్పుడు అవుతాడంటే యేసు ప్రభు చెప్పిన మాటల్ని చేసినప్పుడు అవుతాడు. ఇప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే నీ రాజ్యము రావాలి, యేసు ప్రభు రాజ్యం రావాలి, ఇద్దరి మధ్యన ఉండాలి. అది నెరవేరినప్పుడు క్రైస్తవ్యం బయటపడుతుంది. అయితే సందర్భాల మధ్యన యేసు ప్రభు ప్రేమించినట్టు మనం ప్రేమించగలుగుతామా లేదా అనే విషయాలు మనం చూసుకుంటున్న అంశాలు. మనం నేర్చుకుంటున్న ఒక విషయం ఏంటంటే మార్క్స్ వార్తలోంచి 9వ అధ్యాయం 14వ వచనం. మార్క్స్ వార్త 9:14. రైట్, ఇది చదవలేదు, మనం చదివాం కాబట్టి నేను చెప్పేస్తాను సందర్భం ఏంటో. మనకి తెలిసిన సందర్భాలే. శిష్యుల దగ్గరికి కొందరు వచ్చి, ఒక వ్యక్తి వచ్చి బాగు చేయమని అడిగాడు. దయ్యం పట్టినోడిని తీసుకొచ్చి, ఇదిగో మా అబ్బాయికి దయ్యం పట్టింది, ఇలా ఉంది పరిస్థితి అని చెప్పి, వచ్చిన తర్వాత శిష్యుల దగ్గరకు తీసుకొచ్చాడు కుర్రోడిని, దయ్యం పట్టినోడి తీసుకొస్తే శిష్యులు ఆ పని చేయలేకపోయారు. యేసు ప్రభు ఆ టైంలో రావడం చూసి పరుగు వెళ్ళి యేసు ప్రభు దగ్గర తీసుకెళ్ళాడు. ఇదిగో అయ్యా, మా అబ్బాయికి దెయ్యం పడుతుంది, వీడు ఇలా చేస్తున్నాడు, అస్తమానం చచ్చిపోతానంటున్నాడు, అస్తమానం నీటిలో దూకేస్తానంటున్నాడు, అస్తమానం మంటలో కాలిపోతానంటాడు, ఈయన ఆపలేకపోతున్నాము, మీ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాం, కానీ మీ శిష్యులకి ఆ విషయంలో చేత కాలేదు, చేయలేకపోయారు అని చెప్తూ, నువ్వు బాగు చేయవా కాస్త అని యేసుప్రభుని అడిగితే యేసుప్రభు తిట్టి అతన్ని, ఎంతకాలం నేను ఉంటానో, ఎంతకాలం నా దగ్గర మీరు పరిగెట్టుకుంటూ వస్తారు అని తిట్టి ఆ దయ్యం పట్టినోడిని దయ్యం వదిలించాడు. దయ్యం వదిలించాడు. ఈ సందర్భాల నుంచి మనం సుమారుగా ఒక 2 వారాల నుంచి నేర్చుకుంటున్నాం. ఇంకా అదే విషయంలో ఇంకొక సందర్భం ఉంది, దాంట్లో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం.
అదే మార్క్స్ వార్త 9వ అధ్యాయంలోని ఒక్కసారి అలా ముందుకు వద్దాం, కొంచెం చదవండి. 9వ అధ్యాయం 14 నుంచి అలాగా. 26 నుంచి చూసేయండి. 26 నుంచి 9వ అధ్యాయం 26 నుంచి. తొమ్మిదో అధ్యాయం 26. రైట్. యేసు ప్రభు ఆ దయ్యం పట్టినోడిని వదిలిచ్చాడు, విలువల్లాడి వెళ్ళిపోయింది. నెక్స్ట్ చచ్చిపోయినోడులాగా అయిపోయాడు. ఆ దయ్యం పట్టినోడు దయ్యం వదిలిన తర్వాత చచ్చిపోయినోడులాగా అయిపోయాడు. అయిన తర్వాత చాలా మంది అనుకున్నారు చచ్చిపోయాడరా ఇంకా, అయిపోయాడరా ఇంకా అని అనుకున్నారు. రైట్. యేసు ప్రభు చేయి పట్టుకున్నాడు, లేపగానే నిలబడిపోయాడు అబ్బాయి. ఎవరి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత యేసు ప్రభు దయ్యాన్ని వదలగొట్టి యేసు ప్రభు అక్కడ ఉన్న ఇంటి లోపలికి వెళ్ళాడు. రైట్. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేము ఎందుకు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాము అని ఏకాంతంగా అడిగారంట. ఇక్కడ సందర్భాన్ని గమనించండి. యేసు ప్రభు దయ్యం వదిలించిన తర్వాత, యేసు ప్రభు ఇంటి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభువుని కలుసుకుని ఏకాంతంగా అడిగారంట. పబ్లిక్లో అడగలే. మేము ఎందుకు ఆ దయ్యాన్ని వదలకొట్టలేకపోయామని ఏకాంతంగా అడిగారు. ఈ పదం నన్ను పట్టుకుంటుంది. ఎందుకు ఏకాంతంగా అడిగారు? ఎందుకు అడిగారు ఏకాంతంగా? పబ్లిక్లో ఎందుకు అడగలేకపోయారు? మళ్ళీ చూడండి, యేసు ప్రభు ఇంటి లోపలికి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఎవ్వరు లేని టైం చూసి అప్పుడు శిష్యులు అడిగారంట, ప్రభువా మేము ఎందుకు వదిలించలేకపోయాం దయ్యాన్ని అని అడిగారంట ఏకాంతంగా. ఎందుకు ఏకాంతంగా అడుగుంటారు? అందరిలో అడిగితే అంతేనా, ఇంకేనా ఉంటుందా? ఏకాంతంగా వీళ్ళు దయ్యాన్ని వదలకొట్టలేకపోయారు కదా. ఆ తండ్రి వచ్చి వీళ్ళ వల్ల చేతకాల ఎలికే అని చెప్పేశాడు. యేసు ప్రభు పని చేస్తాడు. యేసు ప్రభు పని చేసి లోపలికి వెళ్ళిపోయారు. లోపల ఎక్కడో ఏదో ఫీల్ అయినట్టు ఉన్నారు వీళ్ళు. ఎక్కడో ఏదో ఫీల్ అయినట్టున్నారు. ఆలోచిద్దాం ఒకసారి గమనించి చూద్దాం. ఈ సందర్భాన్ని ఆలోచిద్దాం. ఉదాహరణకు మాత్రం చెప్తున్నాను. పెద్ద ప్రసాద్ చిన్న ప్రసాద్ ఉన్నాడు. ఇప్పుడు ఇద్దరు, పెద్ద ప్రసాద్ చిన్న ప్రసాద్ ఉన్నాడు. నేను ఊర్లో లేను. చర్చి దగ్గరికి ఎవరో వచ్చి, బాబు మీ పాస్టర్ గారు ఉన్నారా అని అడిగారు. లేరు, ఊరు వెళ్ళారు, ఆంధ్ర వెళ్ళారు అని చెప్పారు. అదే మా ఊరికి కొంచెం దయ్యం పట్టింది, ప్రార్థన చేయించడం కానీ అన్నారు. ప్రసాద్ నాకు ఫోన్ చేశాడు, అన్న దయ్యం పట్టిందంటన్నా ప్రార్థన చేయమంటున్నారు అని. నేను అన్నాను, అయితే నాకేం చేసావు, ప్రార్థన చేయని చెప్పాను. పెద్ద ప్రసాద్ చిన్న ప్రసాద్ ఇద్దరు ఉన్నారు. చూస్తున్నారు అలాగే. నన్నే ప్రార్థన చేయమన్నాడు అన్న అని చెప్పి ప్రసాద్ ప్రార్థన చేస్తున్నాడు. పెద్ద ప్రసాద్ అరగంట అయినా వెళ్ళట్లేదు. ఊగుతుంది వెళ్ళనంటుంది. చిన్న ప్రసాద్ ఈ లోపల వచ్చి చెయ్యి వేసి చిన్న ప్రార్థన చేశాడు. పట్టణ వదిలి వెళ్ళిపోయింది. ఒక్క మాటకే వేసిన అమ్మలో పో అన్నాడు, అంతే. టక్కన వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత నేను అరగంట తర్వాత ఫోన్ చేశాను, బాబు ఏంటి పరిస్థితి ఏంటి అన్నాను. ప్రసాద్ ఎత్తాడు, పెద్ద ప్రసాద్. వెళ్ళిపోయిందన్నా అని అంటాడు. వెళ్ళిపోయిందన్నా, వదిలిసిందన్నా అంటాడు. ఎవరు ప్రార్థన చేస్తే వెళ్ళింది? చిన్న ప్రసాద్ ప్రార్థన చేస్తే వెళ్ళింది. వెళ్ళిపోయిందన్నా అన్నాడు. సరే అయితే నేను పెట్టేశాను. వచ్చే అడుగుతాడు అడగడా లోపల ఏమన్నా మొదలవుద్దా లేదా? లోపల నిన్న కాక మొన్న వచ్చాడు ప్రసాద్. అప్పుడప్పుడు ఎప్పుడో చర్చికి వెళ్తారు, క్రిస్మస్కో
గుడ్ ఫ్రైడేకి వెళ్తాడు ప్రసాద్. నేను ఎప్పుడూ వస్తాను, నేను చెప్తే ఆ దయ్యం వెళ్ళలేదు, ప్రసాద్ వచ్చి చెప్తే వెళ్ళిపోయింది ఏంటి, లోపల ఎక్కడ పట్టుకుంటుంది. ఇప్పుడు ఈయన ప్రార్థన చేస్తుంటే, పెద్ద ఆయన ప్రార్థన చేస్తుంటే వెళ్ళలేదు అంతకు బాధ, ఈయనకి రాలేదనేది బాధ, ఎందుకు అవ్వలేదనే బాధ. నా మాట అర్థం చేసుకోండి. ఆ వ్యక్తికి దయ్యం వెళ్ళలేదు అనే బాధ, ఈయన ప్రార్థన చేస్తుంటే వెళ్ళలేదనే బాధ కదా. ఇప్పుడు ప్రసాద్ ఉండగా అడగలుగుతాడా? అన్న ప్రసాద్ ప్రార్థన చేస్తే టక్కని వెళ్ళిపోయిందన్నా, నేను ప్రార్థన చేస్తే వెళ్ళలేకపోయిందన్నా అని ప్రసాద్ ఉండగా అడగలుగుతాడా? ఎక్కడో ఏదో కలుక్కంట చూడండి. ఏంటి ఆ ఫీలింగు? అదే వాళ్ళకి పట్టుకుంది. ఆ శిష్యులకు పట్టింది ఒక ఫీలింగ్, ఒక ఫీల్ అవడం. ఒకసారి అండి, ఫీల్ అవడం. అయ్యారు ఎప్పుడైనా ఫీల్ అవడం అంటారు కదా. చదువుతున్నారా పని పదం వాడతాం, ఫీల్ అవ్వడం అనే పదం. ఫీల్ అవ్వడం మన తెలుగులో చెప్పుకోవాలంటే, భాషలో చెప్పుకోవాలంటే మనోభావాలు దెబ్బతినడం. మనిషిలో ఉండే మనోభావాలు దెబ్బతినడం. ఇప్పుడు మనిషిలో ఉండే మనోభావాలు ఈ దెబ్బతిన్నాయి. అందరిలో పరుగుపోయింది. అందరూ ఉండగా వచ్చాడు, బాబు మీరు యేసు శిష్యులే కదా, అయ్యగా వదిలించండి, దెబ్బగా వెళ్ళిపోద్దాన్ని. దయ్యం మాట అంటలే. ఇప్పుడు వీళ్ళు మనోభావాలు దెబ్బతిన్నాయి. ఆడికి వదిలినంత కాదు, అది వదిలించకపోయారు, ఆడి దగ్గర నుంచి వెళ్ళలేదు, ఈ నొప్పి కాదు, లోపల ఎక్కడో ఒక ఫీలింగ్ ఏంటంటే మనోభావం దెబ్బతింది. వాళ్ళెవడి వల్ల అయిపోతుంది, మా వల్ల అవట్లే. యేసుప్రభు మాట కూడా ఏంటేస్తుంది, మేము యేసుప్రభుతో పాటు తిరుగుతున్నాం, మా మాట ఎంట్లే. ఒక జరిగిన సంఘటన చెప్తాను. జరిగిన సంఘటన విజయవాడ లోపల, ఆ లంక గ్రామాల లోపల మాకు బాగా దూరపు చుట్టం ఒక ఆయన, చిన్నాన్న అవుతాడు. చిన్నాన్న, ఆ చిన్నాన్న గారు మా నాన్నగారు తాలూకు సైడ్ వాళ్ళు. మొత్తానికి మా నాన్న నెంబర్ పట్టుకుని, ఎలాగో నువ్వు కూడా యేసు ప్రభుని నమ్ముకుంటావా అని అడిగాడు. లేదు లేదు, మా ఓడు నమ్ముకుంటున్నాడు, నేను కాదు అని చెప్పాడు మా నాన్న. నేను నమ్ముకుంటున్నట్టు ఏదో వార్త అంది, మా ఓడు నమ్ముకుంటున్నాడు, నేను కాదు అని. ఏం లేదురా, చిన్నప్పుడు ఎప్పుడో చూసే మేము అందరినీ, మా ఊర్లో ప్రార్థనలు మీటింగ్ పెట్టుకుంటున్నాం, బయట నుంచి భాషను పిలిపించుకుంటున్నాం, వస్తావా ఫ్యామిలీతో, చూసినట్టు ఉంటుంది, ప్రార్థన అనే కాదులే చూసినట్టు ఉంటుంది అని చెప్పి. ఆ లంక గ్రామం బాగుంటుంది చూడడానికి, వెళ్ళడానికి ఆ లోపల. సరే అయితే చాన్నాళ్ళు అయిపోయింది అని చెప్పి మా నాన్న కూడా ప్రార్థన అని కాదు కానీ వాళ్ళ పాత ఊరిలో అందరూ చూడడం కోసం వెళ్ళాడు. నాకు చిన్నాన్న అవుతాడంట ఆయన. మొత్తానికి వెళ్ళిపోయాం. నాతో మాట్లాడుతున్నాడు ఆ పాస్టర్ గారు. మాట్లాడుతూ ఏం బాబు ఎప్పుడు నమ్ముకున్నావు, ఏంటి ఎలా నమ్ముకున్నావు అన్న విషయాలన్నీ అడుగుతున్నాడు. అడిగిన తర్వాత నాకు చెప్పాను, మీ గురించి ఏంటి సార్, మీరు ఎప్పుడు నమ్ముకున్నారు అంటే, సేవలకు వచ్చి 25 సంవత్సరాలు అయింది చెప్పాడు. పరిచర్యలకు వచ్చే 25 సంవత్సరాలు అయింది. అంత వయసా? 25 సంవత్సరాల నుంచి సేవ చేస్తుంటే ఆ లంక గ్రామాల్లో. అయిపోయిందంతా మాటలు అయిపోయిన తర్వాత పాస్టర్ గారు వాళ్ళ అమ్మగారు ఉన్నారు. అమ్మగారు, ఆ అమ్మగారి దగ్గర 2 కాపలా ఉన్నారు. బయట బైబిల్ పట్టుకుని 2 కాపలా ఉన్నారు. ఎవడైనా గన్నో కర్ర పట్టుకుని ఉంటాడు, వీళ్ళేంటి బైబిల్ పట్టుకుని ఉన్నారని అనుకున్నాను. లోపల అంటే మా అమ్మ ఉంది అన్నాడు. వీళ్ళెందుకు నిలబడ్డారంటే దయ్యం పడతా ఉంటుందని చెప్పాడు. పాస్టర్ గారు వాళ్ళ అమ్మగారికి దయ్యం పడతా ఉంటుందని. మరి వీళ్ళు బయట బైబిల్ పట్టుకుని ఎందుకు నించున్నారండి అని అడిగాను. తెలుసుకోవాలండి. బయట గుమ్మం దగ్గర బైబిల్ పట్టుకుని నించుకుంటే దయ్యాలు రావంట. ఇంకా డౌట్ వచ్చింది, మరి లోపల ఉన్నది బయటకు పోవాలి కదండి అన్నాను నేను. లాజికే కదా. ఇప్పుడు గుమ్మం దగ్గర బైబిల్ పెట్టి నిలబెట్టేశాడు, బయటివి లోపల రాకూడదు, లోపల ఆల్రెడీ పట్టి ఉంది. ఇప్పుడు బయటికి వెళ్ళాలి, ఎలాగెళ్తుంది అని అడిగాను. కాసేపు నా వైపు చూసాడులాగా, గొప్పగానే ఆలోచిస్తున్నా ఉన్నాడు. నేను డౌట్ అండి, డౌట్ చిన్నాన్న గారు అన్నాను. వాళ్ళిద్దరిని తీసాడు నుంచి సైక్ చేసి వెళ్ళిపోమన్నాడు. అప్పుడు అర్థమైందేమో దయ్యం బయటికి వెళ్ళట్లేదు ఎందుకని. మొత్తానికి అయిన తర్వాత కొంచెంసేపులో ఆ దయ్యం పట్టినాడు మళ్ళీ రేజ్ అవుతుంది, కేకలేస్తుంది, అరుపులు ఇస్తుంది, సామాన్లు ఇసేస్తుంది. కొడుకు వచ్చాడు, పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నాడు, మాట వింటలేదు, ఏ మాత్రం ఖాతరు చేయట్లేదు. ఈయన
ప్రార్థన చేస్తూ "ఏ, ఇలా నిట్, నిట్" అని అరుతున్నాడు. మర్యాద లేకుండా మాట్లాడుతుంది అది. అయ్యగారిని నన్ను ఇలాగంటావు నువ్వు అన్నాడు. మళ్ళీ దయ్యంకి అయ్యగారు అంటే ఈడు, దయ్యానికి అయ్యగారు అంటే ఈయన. అయ్యగారిని నన్ను ఇలాగంటావు, నమస్కారం పెట్టావు, దండం పెట్టావు అంటుంటే అసలు దండం పెట్టట్లేదు, నమస్కారం పెట్టట్లే. ఈయన ఎలాగ వదిలిస్తాడో నేను చూడడానికి నెమ్మదిగా వెళ్ళానండి. ఆ దయ్యం పట్టిన ఆవిడ ఏం చేస్తుంది, ఇలా ఉంగుని నాకు దండం పెడుతుంది. నా వయసు 21, ఆయన సేవలో ఉండి 25. సేవ 25 సంవత్సరాలు, నాది 21. అప్పటికే చదువుతూ బైబిల్ చదువుతూ ఈ దేవుడు ఏంటో తెలుసుకుంటున్నాను అన్ని విషయాలు. నేను ఇలా తల ఇలా ఉంచి పెట్టి ఉంచి చూస్తున్నాను ఆ గుమ్మం లోపల నుంచి ఎలా వదిలేస్తున్నాడా అని. ఆ దయ్యం పట్టినప్పుడు ఇలా ఉంగు చూస్తే నాకు దండం పెడుతుంది. ఈయనేమో దయ్యం పెట్టి అంటున్నాడు, ధనం పెట్ట అంటున్నాడు. ఈయన పెట్టట్లే, నాకు పెడుతుంది. అటు వెళ్తుంటే ఇటు వెళ్తుంది, నాకు పెట్టేస్తుంది దండం. ఈయన ఎవరు పాస్టర్ గారు వచ్చారని మాట్లాడడానికి వెళ్తుంటే మళ్ళీ ఆ దయ్యం పట్టినవాడు లేచింది. లేచి నేను అక్కడ నిలబడే ట్రైల్ అప్పుడు 2-3 చేశాను. మళ్ళీ ఛాన్స్ దొరికింది ట్రైల్ వేయడానికి అని చెప్పి, ట్రైనింగ్ అవుతుంది నాకు అని చెప్పి వెళ్ళి చెయ్యేసి ప్రార్థన చేస్తాను. టప్పని పడిపోయింది ఆవిడ, సైలెంట్ అయిపోయింది. ఒక 4 ఆడవారు చూశారు ఆ విషయం, 4 ఆడవాళ్ళు చూశారు ఆ విషయం. వీళ్ళు ఎవరు అనుకున్నాను. ఆవిడ కామ్ అయిపోయింది. పొద్దున నుంచి ఇంక సాయంత్రం వరకు ఏం మాట్లాడలే, అలా సైలెంట్ కూర్చుని ఉంది, మామూలుగా మాట్లాడుతుంది. రాత్రి 8:30-9 అయ్యింది. అయినప్పుడు మరలా లేజ్ అయిపోయింది, అరుస్తుంది, కేకలేస్తుంది, గొగ్గలు పెట్టేస్తుంది. వాళ్ళ కొడుకు ఆ పక్కన ఉన్నాడు, పక్క రూమ్లో. నేను బయట కూర్చుని ఉన్నాను, బయట ఆ గుమ్మం దగ్గర బయట కూర్చుని అలా పాటలు పడుకుంటున్నాను. ఈ 4 ఆడవాళ్ళు ఉన్నారే, 4 ఆడవాళ్ళు హే అయ్యగారిని పిల్లు అమ్మగారు మళ్ళీ గోలెట్టేస్తున్నారు అని అరిచారు. 4లో 2 పరిగెట్టుకుని వెళ్ళి పాస్ట్ గారు ఉన్న రూమ్ వైపు వెళ్తుంటే హే అయ్యగారు కాదు బయట కూర్చుని అయ్యగారు అన్నారు. బయట కూర్చుని అయ్యగారు అంటున్నారు. హే అయ్యగారు కాదు బయట కూర్చుని అయ్యగారు అని చెప్పి నా వైపు సైక్ చేసింది. బయటకు వచ్చారు. అయ్యగారు అన్నది. నేను అటు ఇటు చూస్తున్నాను, కొత్త పిలుపు అప్పటికి. ఎవరో పిలుతుందేమో అటు ఇటు చూశాను. మిమ్మల్ని అండి అయ్యగారు లోపల పిలుస్తున్నారు, మళ్ళీ అమ్మగారు రేగుస్తున్నారంట అని అన్నారు. ఇదన్నీ అంటున్నాడు మా చిన్నాన్న, ఇవన్నీ వింటున్నాడు మా చిన్నాన్న. నేను అయ్యగారిని కాదు, మీ అయ్యగారు లోపల ఉన్నాడు, అక్కడికి వెళ్ళండి అండి. లేదు మిమ్మల్ని పిలుస్తున్నారు ఒకసారి రండి అని వింటున్నాడు. కానీ లెగిసి వెళ్ళకపోయాడండి. మరలా నేను వెళ్ళాను, ఏం లేదు, అక్కడ నిలబడ్డాను, కామ్ అయిపోయింది. ఇవన్నీ మా చిన్నాన్న చూశాడు. ఇప్పుడు చిన్నాన్న చూస్తాడు. చర్చిలో ఆ 4 స్త్రీలు చేసిన ప్రచారం మామూలుగా లేదు. విశాఖపట్నం నుంచి ఒక చెన్నై గారు వచ్చారు, అమ్మగారు ఆయన చూసి దండం పెట్టి కామైపోతుంది అని. నేను ఏమీ చేసేవాడిని కాదు. ప్రచారం మామూలుగా జరగలే. ప్రార్థనల కోసం లైన్ కడుతున్నారు నా దగ్గరికి, ప్రార్థనల కోసం లైన్ కడుతున్నారు. మా చిన్నాన్న గుర్రం చూస్తున్నాడు నా వైపు, ఒకలా చూస్తున్నాడు నా వైపు. నేను ఎవరికి ప్రార్థన చేయండి, మీరు వెళ్ళిపోండి, మీ అయ్యగారు లోపల ఉంటాడు, ఆయనే మీకు అయ్యగారు, నేను కాదు, వెళ్ళిపోండి అని పంపిస్తానే ఉన్నాను, వస్తానే ఉన్నారు. ప్రచారం మామూలుగా జరగలే. తర్వాత రోజున వాక్యం పాస్టర్ గారు, మా చిన్నాన్న గారు, దయ్యం పట్టిన వాళ్ళే బాగా వదిలించగలరని వాక్యం చెప్తున్నాడు. సంబంధం లేకుండా దయ్యం పట్టినోడే బాగా వదిలించగలుగుతాడంట అని. అర్థమైందా వాక్యం అర్థమైందా? ఆ దయ్యం పట్టినోడే బాగా వదిలించగలుగుతాడు. ప్రజలు వాటిని చూసి మోసపోతూ ఉంటారు. అలాంటి మోసంలో పడొద్దని వాక్యం చెప్తున్నాడు. బైబిల్కి ఆ చెప్పిన వాక్యానికి సంబంధం లేదు. ఇప్పుడు లోపల ఎక్కడో మా చిన్నానికి మనోభావము దెబ్బతిన్నది. ఇప్పుడు ఎలాగుండడు నా మీద కోపం, ఎలాగుంటుంది? వాక్యం అంతా నేనే, ఉపమానం అంతా నేనే. ఎంత అన్నా అది పోలే, వాళ్ళకి నా మీద అభిమానం పోలే, చూసారు కల్లారా. ఇప్పుడు నొప్పి ఎందుకు వచ్చింది దానికి? 25 సంవత్సరాలు సేవలో ఉన్నాడు, నా వయసే 21 అప్పటికి. ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఆయన చేయలేకపోయినంత కాదు, ప్రజలు, ఆయన మనుషులు, ఆయన సంఘస్థులు ఆయన కాకుండా నన్ను పొగడ్డం మొదలెట్టారు.
అక్కడ ఫీల్ అవడం ప్రారంభించాడు. నన్ను ఏమని ఉండకపోతే బాగుండదు. ఫీల్ అవడం ఎక్కడ ప్రారంభించాడంటే ప్రజలు అక్కడ నన్ను అనడం. రైట్, ఇక్కడ ఫీల్ అవడం అనే పదం గుర్తుపెట్టుకోండి. ఫీల్ అవడం, మనోభావాలు దెబ్బతిండము. సాధారణంగా ఇక్కడ మనోభావాలు అందరికీ ఉంటాయి, ఫీలింగ్లు అనేవి అందరికీ ఉంటాయి. ఫీలింగ్ లేకుండా ఎవడన్నా ఉంటాడా మనిషి? ఫీలింగ్లు అనేవి లేకుండా ఏ వ్యక్తి అయినా ఉంటాడా? అందరూ ఉంటారా ఉండరా? ఫీల్ అయ్యేవండి, బాధపడ్డామండి, ఫీలింగ్స్, రకరకాల హావభావాలు, ఫీలింగ్స్. రైట్, ఇక్కడ నేను కొన్ని మనోభావాలు చెప్తాను, ఎలాగుంటాయో మనోభావాలు. అనుకుందాం మీరు ఒక వంటకం చేయడంలో స్పెషలిస్టులు. మీరు ఏ పచ్చడో, జంతువులో, స్వీట్లో ఏదో చేయడంలో మీరు స్పెషలిస్టులు. దాంట్లో మీ చెయ్య ఆ దాంట్లో ఇంకా తిరుగులే చెయ్య అందరూ మీతో చేయించుకోవడానికి ఇష్టపడతారు. రైట్, ఆ టైం వచ్చినప్పటికీ ఫలానా వ్యక్తి అంటే మీరుంటే బాగుంటుంది, మీరే చెయ్యండి అని చెప్పి మిమ్మల్ని అన్నారు. మీరు వచ్చి చాలా సునాయాసంగా ఆ వంటకాన్ని చేసేస్తున్నారు, సింపుల్గా చేసేస్తున్నారు. తిన్న వాళ్ళు అందరూ చాలా చండాలంగా ఉందని చెప్పారండి. మోహమాటం లేకుండా, ఇదేడిది రుచిపొచ్చి లేదు, ఇలా ఉందేంటి, అరే అంత డబ్బు పెట్టేసాము, అలా పోయింది, అక్కడ కొలిసినా బాగుంటుంది గుడిబాగాలో అని డైరెక్ట్గా మాట్లాడేసుకుంటున్నారు. కష్టపడి ఉండిన మీరు ఫీల్ అవ్వకుండా, ఏం ఫీల్ లేకుండా రాగలుగుతారా? ఏం ఫీలింగ్స్ లేకుండా రాగలుగుతారా? రాలేరు. వచ్చే సంవత్సరం పిలిచారు అనుకుందాం, మళ్ళీ వచ్చే సంవత్సరం రావద్దునా, నువ్వే పట్టాలి పచ్చడి, నువ్వే వండాలి జంతువులు, రావద్దునా నువ్వే పెట్టాలి స్వీట్లు అని పిలుస్తారు. వచ్చే సంవత్సరం వెళ్తారా అవుతారా? వెళ్తారా అవుతారా? లోపల మీరు మర్చిపోరు చూడండి, వారన్న మాట మీ ఫీలింగ్స్ని హర్ట్ చేస్తుంది, మీ మనోభావాల్ని దెబ్బతీస్తుంది. ఈ పదం తరచుగా ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువ వినపడుతుంది, మనోభావాలు దెబ్బతిన్నాయి. సినిమాలో ఒక సీన్ కానీ, సినిమాలో కానీ ఒక డైలాగ్ కానీ నచ్చకపోతే ఒక బ్యాష్ సరిపోద్ది. మా మనోభావాలు దెబ్బతిన్నాయి, అది కట్ చేయండి అంటాడు. గొడవలు కేసులే. మనోభావాలు, ఒక పాస్టర్ ఏదైనా మాట్లాడితే మా మనోభావాలు దెబ్బతిన్నాయని హైందవులు, ఒక హైందవుడు ఏదైనా మాట్లాడితే మా మనోభావాలు దెబ్బతిన్నాయని వీళ్ళు. ఈ మనోభావాలు దెబ్బతినడం సర్వసాధారణము. రైట్, ఇప్పుడు శిష్యులకి మనోభావాలు దెబ్బతిన్నాయి, వాళ్ళ ఫీలింగ్ హర్ట్ అయింది. ఆయన ఏమి అనకుండా ఉంటే, వారు చేత కాలేదనే పదాలు వాడకుండా ఉంటే ఫీలింగ్ హర్ట్ అయ్యేది కాదు. కొన్ని ఫీలింగ్స్ ఎక్కడెక్కడ హర్ట్ అవుతాయో నేను చెప్తాను, మీరు ఆలోచించడానికి ప్రయత్నిస్తున్నారు. మనిషికి ఎంత దేవుడిని నమ్మినా, మనిషి ఎంత దేవుడిని నమ్మేసినా, ఎంత చదువు, ఉన్నతమైన చదువు చదివేసినా, లోపల కులగజ్జి ఎక్కడో దాకినే ఉంటుంది. మా కులస్తుడు అనే ఒక గజ్జి ఎక్కడో దాకినే ఉంటుంది. యేసుప్రభు నమ్మిన తర్వాత ఆ కులం పట్టించుకోవట్లేదండి, యేసుప్రభు పట్టుకున్న తర్వాత ఆ కులం గురించి మాట్లాడట్లేదండి అని అంటాం. ఒక ఇద్దరు ముగ్గురు మాట్లాడుకుంటుండగా, మీరు మాట్లాడుకుంటుండగా అవతల వ్యక్తికి మీ కులం ఏంటో తెలియదు, కానీ ఆ అవతల వ్యక్తి మీ కులాన్ని కించపరుస్తూ ఆ కులం ఉన్నరా బాబో అని మాట్లాడుతున్నాడు. ఏ ఫీలింగ్ రాదా? మీరు మాట్లాడుతున్నారు, అవతలి వ్యక్తికి మీ కులం ఏంటో తెలియదు, ఏంటో, కానీ సందర్భం వస్తే ఆ అవతలి వ్యక్తి ఆ కులం గురించి, మీ కులం గురించి తిడుతున్నాడు. ఆ కులస్తులు ఉంటారా బాబు, గలీజులరా బాబు అని అంటున్నాడు. మీ కులం తెలియకుండా ఆ వ్యక్తి మాట్లాడుతూ ఉంటే, ఆ కులం మీదే అని తెలిసినప్పుడు లోపల ఎలాంటి భావం రాకుండా ఉంటుందా? అంటే ఉందా లేదా? గజ్జి ఉన్నట్టే లేదా? అదే కులగజ్జి. ప్రభుని పట్టుకున్నాం, దేవుని నమ్ముకుంటున్నాం, అన్నీ ఉన్నాయి, అది కూడా ఉంది. ఇప్పుడు మన కులాన్ని ఎవడం తిడతా ఉంటే మన లోపల తీరేది మనోభావాలు దెబ్బతినడం, ఫీలింగ్స్ హర్ట్ అవ్వడం. కులం ఎప్పుడైనా కనిపించిందా? పట్టుకుని చూసారా? ఆడెవడో చెప్తే మనది ఆ కులం రా అని అనుకున్నాం అంతే. కానీ మన కులాన్ని ఎవడన్నా ఇవ్వనట్టు ఎక్కడ లేని రోషం బోరసం వచ్చేది లోపల. ప్రభువుని నమ్మే, చదువు ఉండే, వదిలిసేమని చెప్పి అబద్ధం చెప్పే అన్నీ చెప్తాయి. ఇప్పుడు
ఫీలింగ్స్ కులం దగ్గర ఖచ్చితంగా హర్ట్ అవుద్ది. కులం అనే దగ్గర మన మనోభావాలు ఖచ్చితంగా దెబ్బతింటాయి. రెండో మనోభావం ఎక్కడ దెబ్బతింటుందంటే మతం దగ్గర మనోభావాలు దెబ్బతింటాయి. ఈ దేవుడు అనే దగ్గర మనిషి యొక్క మనోభావం దెబ్బతింటుంది, ఫీలింగ్స్ హర్ట్ అవుతుంది. యేసు ప్రభుని ఎవడైనా బూతులు తిడతా ఉంటే ఆనందంగా వెళ్ళిపోగలుగుతారా? సంతోషంగా వెళ్ళిపోగలుగుతారా? ఏమనిపిస్తుంది లోపల? వాళ్ళ దేవుని కూడా ఒక మాట అందాం అనిపిస్తుందా, లేకపోతే ఇంకేం చెప్పించాలనిపిస్తుందా? యేసు ప్రభుని బూతులు తిడతా ఉంటే ఎవడైనా, విచిత్రం ఏంటి తెలుసా, తిట్టించుకోవడానికి ఏం లేదు. యేసు ప్రభుని తిడుతుంటే ఏం ఫీల్ అవ్వలేదు, యేసు ప్రభు పట్టించుకోలేదు. కానీ మా దేవుని తిడతావా అని వీళ్ళు ఎగుతారు. ఏ వ్యక్తి అయితే తిట్టించుకున్నాడో ఆ వ్యక్తి కామ్గా ఉన్నాడు, ప్రజలు లెగుస్తారు. మా దేవుడిని ఏమైనా అంటే ఇప్పుడు మనోభావం ఎక్కడ దెబ్బతింటుందంటే, నేను నమ్మిన దేవుణ్ణి ఏమనంటే, నేను నమ్మిన మతాన్ని ఏమనంటే, నేను వెంబడిస్తున్న విశ్వాసాన్ని ఏమైనా అంటే మనోభావం దెబ్బతింటుంది. విచిత్రం ఏంటంటే దేవుడిని దెబ్బలు తినం. ఏ దేవుడిని అయితే ఆరాధిస్తున్నామో ఆ దేవుడికి మనోభావం దెబ్బతిందో, కానీ మనుషులైన మనకి మనోభావాలు దెబ్బతింటాయి. మూడో విషయంకి వస్తున్నాను. మూడో విషయంలో ఎక్కడ మనోభావం దెబ్బతింటుందంటే, ఇష్టమైన వ్యక్తి. ఏంటన్నా కొంచెం గట్టిగానండి. మీకు ఇష్టమైన వ్యక్తిని ఎవరైనా ఏదైనా ఒక్క మాట అంటే మీ ఫీలింగ్ మారిపోద్ది. మీకు నచ్చిన వ్యక్తిని ఎవరైనా ఒక మాట అంటే మీ ఫీలింగ్ మారిపోద్ది, మనోభావాలు దెబ్బతింటాయి. నేను ఒక దగ్గర వాక్యం చెప్తా ఉండేవాడిని, ఒక ప్రాంతంలో చెప్తా ఉన్న టైంలో అక్కడ ఆ ఊరు పాస్టర్ గారు, ఆ ఊర్లో ఉండే చర్చ్ వ్యక్తి వచ్చి నన్ను శపించడం ప్రారంభించారు. నన్ను శపిస్తున్నారు. నేను వెళ్ళిన తర్వాత వాళ్ళ చర్చిలో జనాలు తగ్గడం ప్రారంభించారు. నెమ్మదిగా ఇటు వస్తున్నారు, నేనుండే ప్రాంతంకి వస్తున్నారు. ఇక్కడ బాగా చెప్తున్నాడు, మంచిగా చెప్తున్నాడు అని చెప్పి నెమ్మదిగా నన్ను శపించడం ప్రారంభించారు. ఏ కుటుంబం అయితే నన్ను ప్రేమించిందో ఆ కుటుంబాల దగ్గరికి వచ్చి అలాంటి వాడు అని చెప్పిస్తున్నారు. సంఘస్థులు ఊరుకుంటారా? వారి పాస్టర్ని ఎవడైనా ఏదనంటే ఊరుకుంటారా? ఎందుకు ఊరుకోరు? మా పాస్టర్ గారిని అంటావా? ఇప్పుడు నన్ను ఎవరైనా అంటే ఊరుకుంటారా? ఏవో విని ఉంటారు కదా నా గురించి, నా నోరు గురించి ఏదో విని ఉంటారు కదా. ఇప్పుడు నన్ను ఎవడన్నా ఏమంటే కామ్గా ఉంటారా? ఏదో ఒకటి అనిపిస్తుందా? ఉంటారా? ఇక్కడ సమస్య ఉంటుంది. మీకు ఇష్టమైన వ్యక్తి ఎవడైనా ఉన్నాడు అనుకుందాం, మీ ఇంట్లో కానీ ఎక్కడైనా. ఆ ఇష్టమైన వ్యక్తిని ఎవడైనా ఏమంటే మీ ఫీలింగ్స్ హర్ట్ అయిపోతాయి. ఇప్పుడు నేను బోధిస్తుంది ఏంటి? ఇంతకీ ఎవడైనా ఏదనంటే పడమని బోధిస్తున్నాను. ఇప్పుడు నన్ను ఏదైనా అంటే మీరు పడట్లేదంటే మీరు చెప్తుంది అర్థమవుతుందా? అర్థం అంటే బాధపడాల్సింది ఇప్పుడు నేను దీని విషయంలో కదా. ఇప్పుడు ఇష్టమైన వ్యక్తిని ఎవరైనా ఒక మాట అనేస్తే లోపల మనోభావం దెబ్బతినేస్తుంది, ఫీలింగ్స్ హర్ట్ అయిపోతాయి, మనకి హర్ట్ అవుతాయి. ఆ ఫీలింగ్స్ హర్ట్ అయినప్పుడు నేను చెప్తాను, ఇష్టమైన వ్యక్తుల దగ్గర ఖచ్చితంగా ఆ ఫీలింగ్ అనేది హర్ట్ అవుతుంది. నేను నాలుగో విషయంకి వస్తున్నాను. ఎక్కడ ఈ ఫీలింగ్లు మనకి మనోభావాలు దెబ్బతింటాయంటే, మీరు బాగా చూసుకుంటారో, మీరు ఎవరైతే బాగా చూసుకుంటున్నారో ఆ వ్యక్తులు మిమ్మల్ని బాగా చూసుకోరు. నేను మరలా చెప్తున్నాను, మీరు బాగా చూసుకుంటారు ఒక వ్యక్తిని, మీరు ఎంత బాగా చూసుకుంటున్నారో అదే తీరులో అంత బాగా ఆ వ్యక్తులు చూసుకోరు. నా మాట అర్థమైందా? మీరు ఎవరైతే బాగా చూసుకుంటున్నారో, ఎంత బాగా చూసుకుంటున్నారో ఆ వ్యక్తి మిమ్మల్ని అంత బాగా చూసుకోడు. మీ ఫీలింగ్స్ అప్పుడు హర్ట్ అయిపోతాయి, మీ మనోభావాలు అప్పుడు హర్ట్ అవుతాయి. ఎందుకంటే నేను బాగా చూసుకుంటున్నాను, నేను ఆ వ్యక్తిని చక్కగా చూసుకుంటున్నాను. ఈ విషయాల్లో కొంచెం భార్య భర్తల దగ్గర ఈ సమస్య వస్తుంది.
భార్య ఏం ఫీల్ అవుతుందంటే, నేను ఎంత చక్కగా చూసుకుంటాను మా ఆయన్ని, అన్ని టైంకి అందించేస్తాను, అన్ని టైంకి పెట్టేస్తాను, నేను కావాల్సినవన్నీ దగ్గర పెట్టేస్తాను. తిన్నావా తినలేదా ఒక్క మాట అడగడు మా ఆయన. అడుగుతారా అనేలు? మీ భార్య తిన్నాదో తినలేదో అడుగుతారా? ఏముండే అంటారా? ఇటు నిన్నటిదేనా అంటారా? ఇప్పుడు మీ భార్యలు మీకు దగ్గరికి అందించి వండి మీ దగ్గరికి పెడతారు, వారు మిమ్మల్ని చూసుకుంటున్నారు. అదే తీరులో మీరు చూసుకుంటారా? ఇక్కడ మనోభావాలు దెబ్బతింటాయి. అయితే స్త్రీకైనా పురుషుడికైనా నేను చూసుకుంటున్నట్టు చూసుకోవట్లేదు, చూడట్లేదు. ఇక్కడ ఈ మనోభావాలు దెబ్బతిండడం అనేది సర్వసాధారణమే. నేను చూసుకుంటున్నట్టు చూడట్లేదని. రైట్. 5వ విషయంకి వస్తున్నాను. మీరు అర్థం చేసుకుంటున్నట్టు ఆ వ్యక్తులు మిమ్మల్ని అర్థం చేసుకోరు. 5వ విషయం, మీరు ఎంతైతే అర్థం చేసుకుంటున్నారో అవతల వ్యక్తి అంత అర్థం చేసుకోవట్లేదు. ఇక్కడ మీ ఫీలింగ్స్ సెట్ అయిపోతాయి. మీరు అర్థం చేసుకుంటారు అన్ని విషయాల్లో, వాళ్ళు అర్థం చేసుకోరు. మీరు అర్థం చేసుకుంటారు కానీ వారు అర్థం చేసుకోరు. వారు అర్థం చేసుకున్నప్పుడు మన ఫీలింగ్స్ అనేవి హర్ట్ అయిపోతాయి, మనోభావాలు దెబ్బతింటాయి. ఈ మనోభావాలు మనిషి లోపల ఉంటాయి. ఇవన్నీ యేసుప్రభు పడి వచ్చినాడే. ఈ మనోభావాలు దెబ్బతిండం. 6వ విషయంకి వస్తున్నాను. ఈ 6వ విషయం ఏంటంటే, మనుషులు మీ గురించి ఆలోచించరు. ఈ పదం చెప్తున్నాను, మనుషులు మీ గురించి ఆలోచించరు. ఒక అమ్మ ఉంది. ఆ అమ్మ వాళ్ళ అబ్బాయి ఎప్పుడైనా బయటికి వెళ్తే వాళ్ళమ్మ, ఒరే బస్ ఎక్కేవా అని ఫోన్ చేస్తుంది. బస్ ఎక్కేవా అని ఫోన్ చేస్తుంది. వీడు ఎక్సానమ్మా అని ఫోన్ చెప్తాడు. 2వ నిమిషం మళ్ళీ ఫోన్ చేస్తుంది వాళ్ళమ్మ, ఎరా బస్ కదిలిందా? ఎక్కే కదలకుండా ఉంటుందా? ఎక్కేక కదలకుండా బస్సు ఉంటుందా? కదిలిందా అని అడుగుతుంది. ఇప్పుడే తీసాడమ్మా కదిలింది అని. ఒక 5వ నిమిషాలు ఆలో, ఏ ఊరు వచ్చింది? పలానా ఊరు చెప్తాడు. ఒక అరగంట అయిన తర్వాత ఎక్కడన్నా ఆపాడా? టీ ఏం తాగలేకపోయావా? ఈడు చెప్తే గాని చేయలేని పరిస్థితి, వీళ్ళ అమ్మ చెప్తే గాని తెలియని పరిస్థితి. టీ ఏం తాగలేకపోయావా, ఏం కొనుక్కోరా తినరా అని ఫోన్ చేస్తుంది. దిగే లోపల 10-15 సార్లు ఫోన్ చేస్తుంది వాళ్ళ అమ్మ. దిగే లోపల 10-15 సార్లు, దిగిపోయానమ్మా, ఇప్పుడే దిగుతున్నాను. ఆటో చూస్తున్నావా ఇంటికి? ఆటో ఎక్కేవా? ఇంటికి వెళ్ళిపోయావా? ఏమైనా పెట్టారా? ఇవన్నీ ఆరాలు ఫోన్లో. ప్రతిదీ పాయింట్ టు పాయింట్ చెప్తాడు. వీళ్ళ అమ్మ ఎప్పుడైనా ఊరు వెళ్తే ఫోన్ చేయడంట. ఈ అమ్మగారి కంప్లైంట్, బాబు నేను ఎంత అజకట్టును ఉంటాను మా ఓడిని, ఉన్నావా తిన్నావా వెళ్ళావా కూర్చున్నావా అన్నీ అజకట్టును ఉంటాను. ఊరు వెళ్ళిపోతే ఒక్క ఫోన్ ఉండదు నాకు, ఊరు వెళ్ళిపోతే ఒక్కసారి మాట్లాడ్డా నాకు. అమ్మ ఎక్కేవా దిగే ముసలిదాన్ని కదా బాబు, నేను కాళ్ళు నొప్పులు కొయ్యల నొప్పులు వెనకాల అన్ని నొప్పులే కదా, ఎక్కేనా లేనా ఒక్క మాట ఫోన్ చేసి అడగడా బాబు నా మా అబ్బాయి ఏంటో అని బాధపడుతుంది. ఇప్పుడు ఏం ఫీల్ అయింది వీడికి? నేను అడుగుతున్నాను కాబట్టి అది నొప్పి, ఈడు అడగట్లేదు కాదు, ఈవిడ చేస్తుంది కాబట్టి, ఆడు చెయ్యట్లే కాబట్టి మనోభావాలు దెబ్బతిని. ఎంతైనా ఒక ఆడపిల్ల ఉంటేనే బాగుంటుంది బాబు, కొడుకు ఒకడే. ఎంతైనా ఒక ఆడపిల్ల ఉంటే అజ కట్టుకుని ఉంటుంది. అమ్మా ఉన్నావా తిన్నావా తెచ్చేవా తీసుకోవడానికి వచ్చినా ఇంతకే అజ కట్టడం దేనికి అనుకున్నారు? వెళ్ళేవా తెచ్చేవా నేను వచ్చినా పట్టుకెళ్ళిపోనా అంతే, దానికోసమే. ఎంతైనా ఆడపిల్ల ఉంటే బాగుంటుంది బాబు, మా కొడుకు ఇవన్నీ రావు అంటుంది. ఇప్పుడు ఇప్పుడు ఫీలింగ్ ఏంటంటే, నేను ప్రతీదీ అజ కట్టుకుంటాను, ఇది ఏమీ అజ కొట్టుకోడు. ఎప్పుడు వస్తావు అనుకుని అడగడంట. బాధనే కాదా అని? బాధనా? బాధే. ఫీల్ అవ్వాలా అవ్వకూడదా రాధక? అవ్వాలా? లోపల ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అయ్యి తీరతాం.
ఫీల్ అయ్యి తీరుతాం. మనోభావాలు దెబ్బ తింటాయి. 6వ విషయం వస్తుందని ఎక్కడెక్కడ దెబ్బ తింటాయో. 7వ విషయం క్షమించండి, 7వ విషయం. ఈ 7వ విషయం ఏంటంటే ఒకరిని ఒకలా చూసి ఇంకోలా చూసినప్పుడు వస్తుంది. నేను మరలా చెప్తున్నాను, ఒకరిని ఒకలా చూసి ఇంకోలా చూసినప్పుడు వచ్చేస్తుంది. మనోభావాలు దెబ్బతింటాయి. సాధారణంగా ఇంట్లో ఇద్దరికి మించి ఉంటే, ఒకరికి మించి పిల్లలు ఉంటే అక్కడ ఫీలింగ్స్ సెట్ అయిపోతాయి. ఎప్పుడు చూసినా అక్కకే ఎత్తావు, ఎప్పుడు చూసినా అన్నయ్యకే పెడతావు, ఎప్పుడు చూసినా చెల్లికే వేస్తావు, ఫీలింగ్స్ సెట్ అయిపోతాయి. తేడా గమనించిన పిల్లలు తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే ఇద్దరిని ఒకేలా ప్రేమిస్తున్నా, పిల్లలు కనిపెట్టతో జాగ్రత్త. ఎవరిని బాగా చూస్తున్నావో, ఎవరికి ఒక ముద్ద ఎక్స్ట్రా వేస్తున్నావో, ఎవరికి ఒక మొక్క ఎక్స్ట్రా వేస్తున్నావో అన్నీ చూస్తారు. ఆడికైతే ఏ హద్దే, కార్జముక్కలన్నీ ఆడికే, కార్జాలన్నీ ఆడికే. నాకు ఒక్కటంటే ఒక్కటి వేయలేదు. మనోభావం దెబ్బతింటుందా? తింటుంది. ఒకే తల్లి కడుపు నుంచి బయటకు వస్తారు. మళ్ళీ ఆ తేడా చూపిస్తారు. పెద్దోడంటే ఒకలాగా, చిన్నోడంటే ఒకలాగా, కొడుకులు అంటే ఒకలాగా, కొడుకులు అంటే ఒకలాగా. అర్థమైందా? కొడుకుకు పుట్టిన మనవళ్ళు మనవరాలంటే ఒకలాగా మనకి, కూతురికి పుట్టిన అంటే ఇంకోలాగా. ఏదో వేరే ఉంది చెప్పండి. మీ దగ్గర నుంచి మీ లింకే కదా. ఇప్పుడు తేడా గమనించేస్తారు. తేడా నేను గమనించాను కాబట్టి చెప్తున్నాను. మా నాయనమ్మ మమ్మల్ని ఎలాగ చూసేదో వాళ్ళ కూతురుని ఎలా చూసేదో మాకు తెలుసు. చూసాను, చిన్నప్పుడే చూసాను అవన్నీ. ఆ కళ్ళు, పెద్ద కళ్ళు కదా, గుడ్లు, అవన్నీ చూస్తాను నేను. ఎలా తేడా ఉండదో అలా తేడా ఉండదండి. మా దగ్గరికి వచ్చినప్పటికీ గరిటతో సగం వేసేది. కూతురు దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం ఫుల్ నిండుగా వేసేదండి. ఈ గుడ్లేసి నేను అవే చూస్తూ ఉండేవాడిని. నాయనమ్మ అన్ని ఎలా చేస్తా, నేను ఎప్పుడు రాను అనిపించేది నాకు. ఆ తేడాతనం చూపిస్తారు. ఇప్పుడు ఆవిడ సమస్య కాదు, సమస్య ఎవరికుంది? ఇప్పుడు సమస్య ఎవరికుంది? ఒకరిని ఒకలాగా చూస్తే సమస్య నాకు అవుతుంది. తప్పు ఆవిడ చేసినా నేనేం చేస్తున్నాను? ఇంతకీ నేను పాపం చేస్తున్నాను ఆ విషయంలో. మనోభావాలు దెబ్బతిన్నప్పుడు శిష్యులు ఒక మనోభావం దెబ్బతిన్నది. అందరిలో పరువు తీస్తాడు. మీ ఊళ్ళ దగ్గర తెచ్చాను చేతకాలే అని పరువు తీసేస్తే ఆ జనం ముందు అడగకుండా ఆ సిగ్గిన అణుచుకుని, ఆ ఫీలింగ్ నంచుకుని, యేసు ప్రభు ఎప్పుడు లోపలికి వెళ్తాడరా, అడుగుదాంరా ఎవరు లేని టైం చూసి అని చెప్పి యేసు ప్రభు లోపలికి వెళ్ళగానే ఎవరు లేని టైం చూసి ఏకాంతంగా అడిగారు. ఎందుకు అడిగారంటే వాళ్ళ ఫీలింగ్స్ హర్ట్ అయ్యాయి, మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు విషయం ఏంటంటే ఈ చెప్పిన 7 విషయాల్లో, 7 సందర్భాల్లో మీ మనోభావాలు దెబ్బ తీసేవారి దగ్గర దేవుని రాజ్యం ఉంటుందా ఉండదా అంటున్నాను. 7 సందర్భాల్లో మీ మనోభావాలు దెబ్బతింటాయి. ఈ 7 సందర్భాల్లో దేవుని ప్రేమ అక్కడ ఉంటుందా? దేవుని రాజ్యము అక్కడ ఉంటుందా? మనిషి కాబట్టి, శరీరం ఉంది కాబట్టి, రక్తం ఉంది కాబట్టి, ప్రాణం ఉంది కాబట్టి ఫీలింగ్స్ ఖచ్చితంగా ఉంటాయి. అయితే ఆ ఫీలింగ్స్ దెబ్బతిన్నప్పుడు దేవుని రాజ్యము ఆ వ్యక్తి మధ్య, మన మధ్యన ఉండి తీరాలి. ఏ వ్యక్తి అయితే మీ మనోభావాలను దెబ్బతీస్తాడో, ఏ కుటుంబం అయితే మీ ఫీలింగ్స్ని హర్ట్ చేస్తాయో, బాధ పెడతాయో, అక్కడ దేవుని రాజ్యాన్ని ఉంచాలి. అది యేసు ప్రభు కోరిన అంశము. యేసు ప్రభు ఫీలింగ్స్ ఎక్కడ హర్ట్ అవ్వలే. యేసు ప్రభు ఫీలింగ్స్ ఎక్కడ హర్ట్ అవ్వలే. యేసు ప్రభు పేరు మీదే ఆడు దయ్యాన్ని వదులుకొట్టేస్తుంటే యేసు ప్రభు ఎక్కడ హర్ట్ అవ్వలే. పోనీ చేసే నీ మంచి పని చేస్తున్నాడు కదా అనేసాడు. శిష్యుల ఫీలింగ్లు హర్ట్ అయిపోయాయి. శిష్యులు బాధపడిపోయారు ఆ విషయంలో. మనోభావాలు దెబ్బతిని ఆడి మీద కోపం పెట్టుకుని, ఏ వ్యక్తిని అయితే వదిలించలేపారో వాళ్ళ మీద ఒకటి పెట్టుకుని ఎవరు లేని టైంలో వెళ్ళి అడిగొచ్చారంటే మనోభావాలు దెబ్బతిన్నాయి. మీ మనోభావాలు, మీ ఫీలింగ్స్ దెబ్బతింటే ఆ అవతల వ్యక్తి ఎవరి వల్ల దెబ్బతింటుందో ఆ వ్యక్తి మధ్యన, మీ మధ్యన ఖచ్చితంగా దేవుని రాజ్యం ఉండి తీరాలి, దేవుని ప్రేమ ఉండి తీరాలి. వాళ్ళు హర్ట్ చేసినా, బాధ పెట్టినా అక్కడ దేవుని రాజ్యం ఉండాలి. ఇది దేవుని ఆశ, దేవుని ప్రార్థన. మనోభావాలు దెబ్బతినడం సర్వసాధారణం, ఫీల్ అవడం సర్వసాధారణం. కానీ దేవుని రాజ్యం కోల్పోయేంత పనిచేయదు.
దేవుని రాజ్యము అక్కడ నిలబడాలి. ఏ వ్యక్తి అయితే మిమ్మల్ని హాని చేస్తాడో, బాధ పెడతాడో, దుఃఖ పెడతాడో, మీ భావాల్ని బాధ పెట్టేలా చేస్తాడో ఆ వ్యక్తి దగ్గర ఖచ్చితంగా దేవుని రాజ్యం ఉండి తీరాలి. అది దేవుని ఆశ. కళ్ళు మూసుకుందాము, ప్రార్థన చేద్దాం. తండ్రి, ఇదిగో నీ నామంలో ఒక వ్యక్తి దయ్యాన్ని వదిలికొట్టేస్తుంటే శిష్యులు వచ్చి చెప్పారు, దయ్యాలు వదిలికొట్టేస్తున్నాడు ఆడవిడ, మేము ఆపే ప్రయత్నం చేసామని. ఒక నొప్పి ఎక్కడ మొదలైందంటే వీళ్ళు వదిలించలేకపోతున్నారు, ఆడవిడ వదిలిస్తున్నాడు. వీరి వల్ల చేత కాలేదు, ఆడవిడ వల్ల చేతనవుతుంది. ఆ వ్యక్తి వచ్చి మీ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాము, చేత కాలేదు అని పదం వాడుతూ మాట్లాడాడు. శిష్యులు ఏకాంతంగా మిమ్మల్ని కలుసుకొని ఎవరు లేని టైంలో అడిగారు, మాకు కూడా ఎందుకు మేము ఆ పని చేయలేకపోయామని. వారి నొప్పి ఒక ఫీలింగ్ ఏంటంటే ప్రజల్లో పరుగు పోయింది, మనోభావం దెబ్బతిన్నది. యేసు ప్రభుని రహస్యంగా వచ్చి అడుగుతున్నారు. ఈరోజు మన మనోభావాలు కూడా కొన్నిసార్లు దెబ్బతింటాయి, మన ఫీలింగ్స్ కూడా కొన్నిసార్లు హర్ట్ అవుతాయి, బాధపడతాం. ఆ ఫీలింగ్స్ హర్ట్ అవుతున్నప్పుడు మన కులం గురించి, మన మతం గురించి, ఇష్టమైన వ్యక్తి గురించి మీరు చూసుకుంటున్నారు, వారు మిమ్మల్ని చూసుకోవట్లే అని మీరు అర్థం చేసుకుంటున్నారు, వారు మిమ్మల్ని అర్థం చేసుకున్నప్పుడు ప్రతిసారి అజకట్టుకుని మీరు ఉంటున్నారు, వారు ఉండనప్పుడు, ఒకరిని ఒకలా చూసినప్పుడు, ఇంకోలా చూసినప్పుడు ఖచ్చితంగా మన మనోభావాలు దెబ్బతింటాయి. యేసు ప్రభు కూడా ఇవన్నీ దాటే వచ్చాడు. ఎక్కడ కూడా ఆయన మనోభావాలు దెబ్బతినలే, అలాగే నిలిచి ఉన్నాడు. అలాగే దేవుని రాజ్యాన్ని ఆ వ్యక్తుల మధ్యన ఉంచాడు. ఇదిగో మమ్మల్ని బాధ పెట్టేవారు ఉన్నారు, మా ఫీలింగ్స్ని హర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, మా మనోభావాల్ని దెబ్బతీసేవారు ఉన్నారు. ఆ మనోభావాలు దెబ్బతీసినా ఎక్కడ కూడా నీ రాజ్యం మేము కోల్పోయేవారిలా ఉండకూడదు ప్రభు. అది మీ ఆశ. నిజమే, మాకు బాధ అనిపిస్తుంది, దుఃఖం అనిపిస్తుంది, కానీ మేము అక్కడ నీ రాజ్యాన్ని కూల్చేస్తున్నామేమో. నాయనా, మమ్మల్ని మేము అప్పచెప్పుకుంటున్నాము. నీ రాజ్యము రావాలని నీ ప్రార్థన, నీ ఆశ మేము నెరవేర్చేవారిలా ఉండాలి, కూల్చేవారిలా కాదు. ప్రభువా, నీ రాజ్యాన్ని మేము నెరవేర్చాలి, నీ రాజ్యం రావాలి. అలా మమ్మల్ని అందరినీ మార్చమని అడుగుతున్నాం. ఎక్కడైనా మా మనోభావాలు దెబ్బతింటే ఆ మనోభావాలు దెబ్బతినకుండా మమ్మల్ని మేము స్థిరంగా ఉంచుకొని నీ రాజ్యంకి పునాదులు, నీ రాజ్య కట్టడికి మేము ఒక బలమైన ఆయుధాలుగా మేము అందరినీ మారాలని ఆశపడుతున్నాం. సహాయం చేయమని అడుగుతున్నాం. మహిమ మీరు పొందమని అడుగుతున్నాం. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.